హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాటుకు సంబంధించి భారీ పరిహారం అయితే ప్రకటించింది. కుక్క కరిస్తే ఒక పరిహారం అయితే ఇస్తున్నారు. మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కుక్కలు చాలా ఎక్కువైపోయాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా సీరియస్ ఆగ్రహం అయితే వ్యక్తం చేసి సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నివేదిక ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలకు కూడా సీరియస్గా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాటుకు సంబంధించి కుక్క కనుక కరిచినట్లయితే, ఎవరినైనా కరిచినట్లయితే కనుక వెంటనే వారికి 5,000 రూపాయల పరిహారం అయితే ఇవ్వాలని నిర్ణయించింది. వాళ్ళ కుక్క కాటుకు సంబంధించి కొంతమంది రీసెంట్గా కూడా ర్యాబిస్ వ్యాధితో అయితే చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. వారికి సంబంధించితే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాటుతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో కుక్క కాటుతో మరణించిన వారి వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందనుంది. అంతేకాకుండా కుక్క కాటు వల్ల గాయపడిన వారికి సైతం 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 5,000లో 3,500 నేరుగా బాధితుడికి అయితే అందుతాయి. మరో 1,500 రూపాయలు సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్కి అయితే వెళ్తుంది. ఇదిలా ఉంటే తమిళనాడులో కుక్క కాటు మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఇక బెంగళూరులో వీధి కుక్కల దాడులు అయితే కనుక విపరీతంగా పెరిగిపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులను ఆదుకునేందుకు అయితే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అదేవిధంగా ఇదే సమయంలో వీధి కుక్కలను నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలనుకుంటూ నిర్ణయించింది.